టెక్ రంగంలో మరోమారు లేఆఫ్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ లో భారీగా కోతలు జరగనున్నాయి. ఇక కాగ్నిజెంట్ విషయానికి వస్తే పేరుకు ప్రధాన కార్యాలయం అమెరికానే అయినా ఎక్కువగా పనిచేస్తోంది మాత్రం ఇండియాలోనే. మొత్తం 3.6 లక్షల మంది పనిచేస్తుంటే 2.6 లక్షల మంది ఇండియాలోనే ఉన్నారు. ఇక కోతలు కూడా ఇండియాలోనే ఎక్కువగా ఉంటాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కంపెనీ చెబుతున్న ప్రధాన కారణం తాము కూడా ఏఐకి మారిపోతున్నామని, దానికోసం మిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నామని, ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది. ఈ ఏడాది ప్రపంచంలోని పలు టాప్ కంపెనీలు కాయిన్బేస్, పేపాల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు, యాక్సెంచర్, ఒరాకిల్, మన ఇండియాకు చెందిన టీసీఎస్, హెచ్సిఎల్ టెక్లు కూడా ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. టెక్ రంగం లేఆఫ్లకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు ఈ ఏడాది గడ్డుకాలమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఐటీ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మారిపోతోంది. దీనిపై ఇప్పటికే బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో ఉన్న ఉద్యోగులకు ఏఐ శిక్షణ కోసం అదనంగా డబ్బులు వేయించేయాల్సి వస్తోంది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ నుంచి కోడింగ్ వరకు అంతా ఏఐ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ప్రోగ్రామర్స్ అవసరం తక్కువగా ఉంటుంది. అతి తక్కువ ఇంజనీర్లతో పనికాని చేస్తారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కోత విధించే పనిలో పడ్డాయి. ఇక తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ను తీసుకుంటే ఇండియాలో భారీ ఎత్తున 15,000 మందిని ఇంటికి పంపించే ఆలోచనలో ఉంది. ఇక ఈ లేఆఫ్లకు కంపెనీ ప్రాజెక్టు లీవ్ అని ముద్దు పేరు పెట్టి ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టింది. ఇక కంపెనీ వాదన విషయానికి వస్తే తాము కూడా ఏఐ ఆటోమేషన్ కు మారిపోతున్నాం. క్లయింట్ల డిమాండ్, ఐటీ రంగంలో మారుతున్న ట్రెండ్ను బట్టి తాము మారాల్సి వస్తోందని కంపెనీ వివరణ ఇచ్చుకుంది. ఇక కాగ్నిజెంట్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులపై వేటు వేసే ఆలోచనలో ఉంది. వారిలో ఎక్కువ మంది ఇండియాలోనే ఉండొచ్చు. కాగా ప్రస్తుతం కాగ్నిజెంట్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుంటే వారిలో 2.5 లక్షల మంది ఇండియాలో ఉన్నారు. ఇది కంపెనీ అధికారికంగా ఉద్యోగుల కోత గురించి చెప్పకపోయినా గ్లోబల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక ఎక్కువ ప్రభావం చూపించేది మాత్రం మిడ్ లెవెల్ ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంటుంది. అయితే సుమారు 15,000 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తీసేస్తే వారు ఇబ్బందులు పడతారు. కాబట్టి కొంత డబ్బు చేతిలో పెట్టి పంపిస్తారు. దీనికోసం కాగ్నిజెంట్ $230 మిలియన్ల నుంచి $320 మిలియన్ల వరకు అదనంగా డబ్బు పక్కన పెట్టింది. ఇక ఇండియాలో పనిచేసే కాగ్నిజెంట్ ఉద్యోగుల సరాసరి వార్షిక వేతనం 15 లక్షలుగా చెబుతున్నారు. కాబట్టి వారికి 6 నెలల వేతనం, అంటే ఒక్కో ఉద్యోగికి సరాసరి 7.5 లక్షల పరిహారం ఇవ్వబోతోంది. ఇక అమెరికాలో ఒక ఉద్యోగిని తీసేయాలంటే కంపెనీపై అధిక భారం పడుతుంది. ఉదాహరణకు అమెరికా కాగ్నిజెంట్ ఉద్యోగిని తీసుకుంటే అతనికి వార్షిక వేతనం $1,00,000 వరకు ఉంటుంది. అతనికి ఉద్యోగం నుంచి తీసేస్తే మరో $50,000 అతనికి పరిహారం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే $1,00,000 అంటే ప్రస్తుతం ఉన్న మారకం రేటు ప్రకారం దాదాపు 95 లక్షలు. మరో $50,000 అంటే అదో 45 లక్షలు ఉద్యోగికి యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది. దాదాపు $1,40,00,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకు కాగ్నిజెంట్ ఇండియాలో వేతనాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే పనిలో పడిందన్న టాక్ మాత్రం మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీల పనితీరులో సమూలంగా మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ఐటీ కంపెనీలు లక్షల సంఖ్యలో ఉద్యోగులను చూపించి బిల్లు ఎక్కువగా వేసేవారు. ప్రస్తుతం ఆ పద్ధతి పోయింది. ప్రస్తుతం జూనియర్ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసుకుని సీనియర్ సభ్యులతో పని చేయించుకున్నాయి. ప్రస్తుతం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న టీంతో అత్యంత నైపుణ్యం కలిగిన వారితో పని చేయించుకోవచ్చని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ చెబుతున్నారు. డిజిటల్ టూల్స్ మానవ నైపుణ్యం కలగలిసి పనిచేస్తాయని కుమార్ వివరించారు. అయితే ఇదే ట్రెండ్ అన్ని ఐటీ కంపెనీల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు టీసీఎస్, యాక్సెంచర్, హెచ్సిఎల్ టెక్, ఒరాకిల్లు గత ఏడాది కాలంగా ఇదే బాట పట్టాయి. ఏఐపై ఐటీ కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఐటీ రంగంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గతంలో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులుంటే అంత గొప్ప కంపెనీగా భావించేవారు. ప్రస్తుతం ఆటోమేషన్ వచ్చిన తర్వాత మనుషులతో పని తక్కువగా ఉంటుంది. అది కాకుండా డెలివరీ కూడా త్వరగా జరిగిపోతోంది. మొత్తానికి ఐటీ రంగంలో ఏఐ శర వేగంగా దూసుకొస్తుందని చెప్పక తప్పదు. మరి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఐటీ కంపెనీలు ఎడాపెడా ఉద్యోగులను తీసేస్తుంటే మరి ఐటీ ఉద్యోగాలు రిస్కులో పడ్డాయా అన్న అనుమానాలు తప్పకుండా వస్తాయి. గార్టినర్ సర్వే ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 1,26,000 మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిపింది. సుమారు 80% కంపెనీలు ఏఐకి మారిపోయాయి. ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయని తెలిపింది. ఆటోమేషన్ రంగం ప్రవేశం చేయడంతో ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఐటీ ఉద్యోగులు రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఏఐ సంబంధిత రంగాల్లో శిక్షణ తీసుకుని రాబోయే సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఇక భవిష్యత్ అంతా ఏఐ ఆధారిత ఉద్యోగాలే ఉంటాయి. పాత టెక్నాలజీని నమ్ముకుంటే అసలుకే మోసం వచ్చేలా ఉంది. కాబట్టి ఐటీ ఉద్యోగులు ఏఐపై ఫోకస్ పెట్టి తమను తాము పూర్తిగా మార్చుకోకపోతే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకు నిలవలేవని ఐటీ రంగానికి చెందిన నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక క్రిప్టో ఎక్స్చేంజి కాయిన్ బేస్ గ్లోబల్ ఐఎన్సి విషయానికొస్తే మొత్తం సిబ్బందిలో 14% వరకు కోత విధించాలని నిర్ణయించింది. ఇక్కడ కూడా ఇదే కారణం చెబుతోంది. కాయిన్ బేస్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఏఐకి మారిపోతున్నామనేది వారి వాదన. ఉన్న ఉద్యోగులకు ఏఐపై శిక్షణ ఇప్పిస్తామంటున్నారు కాయిన్ బేస్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్. ప్రస్తుతం కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని టీంలలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఉండొచ్చని ఆయన తెలిపారు. ఇందులో ఇంజనీర్లు, డిజైనర్లు, ప్రొడక్టు మేనేజర్ల బాధ్యతలు కూడా కేవలం ఒక్కరే నిర్వహిస్తారని ఆయన ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ చెప్పారు. ఇక కాయిన్ బేస్లో సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం కనిపిస్తున్నట్లు కంపెనీ స్టాక్ మార్కెట్కు సమాచారం ఇచ్చింది. క్రిప్టోతో పాటు పేమెంట్ సెక్టార్కు చెందిన కంపెనీలు కూడా ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. వాటిలో బ్లాక్ ఐఎన్సీ, జెమినీ స్పేస్ స్టేషన్ ఐఎన్సీలు కూడా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఈ కంపెనీలు కూడా ఏఐ వల్ల ఖర్చులను తగ్గించుకుంటున్నామని బిజినెస్ మోడల్ను మార్చుకుంటున్నట్లు తెలిపాయి. ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో మిడిల్ లెవెల్ స్థాయి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసేస్తున్నాయి. ఇక కంపెనీల వాదన విషయానికొస్తే మిడ్ లెవెల్ ఐటీ ఉద్యోగికి పెద్ద మొత్తంలో వేతనాలిచ్చి పని చేయించుకునే బదులు ఏఐ తెలిసిన జూనియర్ ద్వారా పని చేయించుకోవడం తేలికని భావిస్తున్నాయి. ఈ నెల ఇప్పటి వరకు చూస్తే అతిపెద్ద టెక్నాలజీ, సర్వీస్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తీసేశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 1,26,000 మందిపై వేటు పడిందని చెబుతున్నారు. ప్రపంచంలోని ప్రతి ఐటీ కంపెనీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. ప్రతి వారం ఐటీ కంపెనీల్లో లే ఆఫ్లు జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే ప్రతిరోజు సరాసరి ఐటీ రంగానికి చెందిన 1000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. కేవలం టెక్ రంగమే కాకుండా ఫైనాన్స్, సర్వీస్ రంగాల్లో కూడా ఉన్న ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. గత ఏడాది నుంచి మొదలైన ఈ తంతు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. మరి ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఏఐ అందుబాటులోకి వచ్చేలోగా మరింత మంది తమ ఐటీ ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయే అవకాశాలున్నాయని ఐటీ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.